ఇవాళ జోగి రమేష్ మాట్లాడుతా ఉన్నాడు, నేను గౌడ కులస్తుని బీసీని కావాలని ఈ విధంగా చేస్తామన్నారు అని మా బీసీ మంత్రుల పేర్లు కూడా చెప్పి గౌడ కులస్తుల పేర్లు కూడా చెప్పి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి లేదంటే భగవంతుడు క్షమించడంట. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నీకు గౌడ కులం గుర్తొచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీలు గుర్తొచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డ తన అక్కని ఇబ్బంది పెడతారని ఏడిపిస్తారని అడిగినందుకు దేశం మొత్తం కూడా తలదించుకునే విధంగా గోని సంచులో చుట్టి నోట్లో మరి పుస్తకాలు పెట్టి బతికుండంగానే పెట్రోల్ పోసి తగలబెడితే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడావు ఆ రోజున? అనగాని సత్యప్రసాద్, నువ్వు గౌడ కులాన్ని బీసీల్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెడుతున్నావని మాట్లాడావు. కానీ ఇవాళ గౌడ కులాన్ని గాని బీసీలు గాని పేరు ఎత్తే అర్హత నీకు గాని మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇవాళ గౌడ కులం అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి మరి కెంపేగౌడ్ ఎవరైతే ఉన్నారో బెంగళూరులో ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించిన చరిత్ర ఉంది. అదేవిధంగా తెలంగాణలో సర్వాయి పాపన్న బ్రిటిష్ వారిని పారదొరినటువంటి గొప్ప పోరాట యోధుడు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు దేశ రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు కాపాడినటువంటి వ్యక్తి. పుట్టినటువంటి కులం ఈ బీసీ కులంలో నువ్వు పుట్టడం దురదృష్టం, కులానికి మాయన మచ్చ. ఆ రోజున అమర్నాథ్ గౌడ్కి విషయంలో 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుని ఆ రోజు నానా మాటలు మాట్లాడు. ఆఖరి కుల సంఘాలను కూడా నువ్వు తీవ్రంగా దూషించావు. కానీ ఇవాళ అదే గౌడ కులంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని అనగానే సత్యప్రసాద్ గారు మెప్పించి ఒప్పించి 10% బారుల్లో 10% బ్రాందీ షాపుల్లో వాటా ఇప్పించిన మాట వాస్తవం కాదా? ఇదే డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర పండుగ ప్రతి వాడవాడలా చేయించింది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీలకి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి స్థానిక సంస్థలో 20% వాటా ఇచ్చి బీసీలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత 33% నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిగ్గు 10% పోతే 16,300 పైచిలుకు పదవులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవుల్ని బీసీలు కోల్పోయిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా.